Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. కోహోరా సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ. కథ: ఒక ఎన్ఆర్ఐ తన ఇంటి దగ్గర అనుమానాస్పదంగా మృతదేహంగా కనిపిస్తాడు. అక్కడి నుంచి ప్రారంభమయ్యే ఇన్వెస్టిగేషన్ ఒక్కో లేయర్ బయటపడుతూ ముందుకు సాగుతుంది. ఇది కేవలం హూ డన్ ఇట్ టైప్ క్రైమ్ థ్రిల్లర్ కాదు. కేస్తో పాటు క్యారెక్టర్స్ వ్యక్తిగత జీవితాల్లోకి కూడా లోతుగా తీసుకెళ్తుంది. ఒక్కో పాత్ర ఒక ఆనియన్ లేయర్లా ఉంటుంది. బయట కనిపించేది ఒకటి, లోపల దాగి ఉన్నది ఇంకొకటి. పర్ఫార్మెన్స్: ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ పాత్రలు ఈ సీజన్ కు మెయిన్ హైలైట్. వాళ్ల ప్రొఫెషనల్ డ్యూటీతో పాటు పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ కూడా బాగా చూపించారు. నటన చాలా నేచురల్ గా ఉంది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా కథకు సరైన సపోర్ట్ ఇచ్చింది. టెక్నికల్ అంశాలు: బీజీఎం సబ్టిల్ గా స్టోరీ ఫ్లోకి సెట్ అయింది. ఎక్కడా ఓవర్ కాదు. సినిమాటోగ్రఫీ మూడ్ను బాగా క్యాప్చర్ చేసింది. విజువల్స్ సిరీస్ టోన్ కు సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. తెలుగు డబ్బింగ్ గుడ్ క్వాలిటీ. ఎమోషన్స్ సరిగ్గా ట్రాన్స్లేట్ అయ్యాయి. థీమ్స్ అండ్ డెప్త్: సీజన్ 1 ఎక్కువగా కేస్ మీదే ఫోకస్ చేస్తే సీజన్ 2 మాత్రం క్యారెక్టర్స్ లేయర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ సీజన్లో ప్రధానంగా కనిపించే అంశాలు: ఫ్రీడమ్, పీస్, వ్యక్తిగత బాధలు, లైఫ్ ఇలానే ఉంటుంది అనే రియలిస్టిక్ అప్రోచ్. ఇది ఒక స్లో బర్న్ సిరీస్. మొదట నెమ్మదిగా సాగుతుంది, కానీ ఒక్కసారి కనెక్ట్ అయితే పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తుంది. ప్లస్ పాయింట్స్: ఎమోషనల్ డెప్త్, లేయర్డ్ క్యారెక్టర్స్, లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, రియలిస్టిక్ ట్రీట్మెంట్. మైనస్ పాయింట్స్: స్లో పేస్. ఫైనల్ వెర్డిక్ట్: కోహోరా సీజన్ 2 ఒక ఎంగేజింగ్ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్. ఇది కేస్ కంటే కూడా మనుషుల మనసులను ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 కంపల్సరీ కాదు. కేసులు వేర్వేరు, కానీ ఒకే ఏఎస్ఐ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది. బింజ్ వాచ్ చేయదగ్గ కంటెంట్. ముఖ్యంగా స్లో బర్న్, రియలిస్టిక్ డ్రామా ఇష్టపడేవారికి తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.